మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా మరో 2 పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది టీ సర్కార్. ఇక ఈ నెల 27న అమల్లోకి రాబోతుంది ₹500 గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రారంభించున్నారు. ఇక ప్రజాపాలలో సేకరించిన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు అమలు చేయబోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గత ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పథకాలకు సంబంధించినటువంటి అమలు వేగవంతం చేసేందుకోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఇప్పటికే సమాయత్తమవుతూ అన్ని రకాల కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా 6 గ్యారంటీల పథకంలో భాగంగా 2 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేసి ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కుటుంబాలందరికీ లబ్ధి చేకూరేటువంటి గృహ వినియోగంతో పాటు గ్యాస్ సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రధానమైనటువంటిది ఛాలెంజ్ గా తీసుకొని కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా పనిచేస్తా ఉంది. అంటే గత నెలలో ఏదైతే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారో ఈ నెల 5 నుంచి 21వ తారీఖు వరకు కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా అన్ని రకాలుగా ఇప్పుడు సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏ లబ్ధి ఎక్కడెక్కడ రేషన్ కార్డు ఉంది, ఎక్కడెక్కడ ఆధార్ కార్డు ఉంది, ఎక్కడెక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిగతుల మీద కూడా పూర్తిసారి అధ్యయనం చేసి కూడా ఆ నివేదిక కూడా ఇప్పటికే ఆన్లైన్ లో పొందుపరిచి అధికార యంత్రాంగానికి కూడా అందజేసినటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటిది కూడా ఈరోజు విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ స్కీమ్ కు సంబంధించి ఫిబ్రవరి నెల పూర్తి అయిన వెంటనే దాన్ని పథకాన్ని అమల్లోకి తీసుకొని రావాలని చెప్పేసి కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ రకమైన కార్యాచరణ ఇవ్వడం ఫలితంగా దాదాపు ఖమ్మం జిల్లాలో 4,27,000 మంది 27,171 మంది వినియోగదారులు గృహ వినియోగదారులు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే దరఖాస్తుకు సంబంధించి 3,80,000 చిల్లర దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రధానంగా రేషన్ కార్డు క్రైటీరియా చూసుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరి నుంచి కూడా కొంత దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా వీళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించేసి దానికి అనుగుణమైనటువంటి కూడా ప్రణాళిక కూడా ఇప్పటికే జిల్లాలో అటువంటి ఎస్సీ ఎవరైతే ఉన్నారో సురేందర్ గారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రకాల సబ్ స్టేషన్ కు ఆ రకమైన ఆదేశాలు ప్రభుత్వ గైడ్ లైన్స్ ఆధారంగా ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది గృహ వాణిజ్య వ్యవసాయ రంగానికి చెందినటువంటి ఏదైతే కరెంట్ ఉందో ఈ కరెంట్ యొక్క అవసరాలతో పాటు ఇటీవల కాలంలో సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కోతలకు అవకాశం లేకోకుండా కూడా ప్రజలందరికీ కూడా కరెంటుని నిరంతరాయంగా అందించాలని చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా కూడా నిన్న పూర్తి స్థాయిలో అక్కడ మదిర, సత్తుపల్లి, వైరా, దాంతో పాటు ఖమ్మం సంబంధించి ఖమ్మం రూరల్ కి సంబంధించినటువంటి ఎవరైతే డీఈలు ఉన్నారో వీళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానమైనటువంటిది అటు వినియోగ సంస్థ గ్యాస్ కి సంబంధించి కీలకమైనటువంటి విషయంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. గ్యాస్ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించబోతా ఉందని చెప్పేసి కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విశ్వసనీయాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ₹500కే సిలిండర్ ఇచ్చేటువంటి నేపథ్యం కొద్ది రోజుల్లోనే దాదాపు అంటే ఈ నెల 27వ తారీఖున ప్రధానమైనటువంటి ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ యొక్క పథకాలను కూడా ప్రారంభించేసి రాష్ట్ర ప్రజలకు చేతును అందించాలని చెప్పేసి కూడా ప్రధానంగా రేవంత్ సర్కార్ ఆ రకమైన కృషి చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి ఉచిత బస్ ప్రయాణంతో పాటు అదే నేపథ్యంలో ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షల స్కీమ్ కి సంబంధించి ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఇంకా 2కు సంబంధించినటువంటి స్కీమ్స్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ప్రారంభిస్తామని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో రేపు ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత మార్చి 3 నాటికి దాదాపు 90 రోజులు పూర్తి కాబోతా ఉంది. అంటే వచ్చే నెల 10వ తారీఖు తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తది అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ ఆ రకంగా వ్యూహరచన చేస్తా ఉంది. ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఈ 3,80,000 పైగా ఉన్నటువంటి ఎవరైతే గ్యాస్ వినియోగదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గ్యాస్ ని అందించే విధంగా అటు కరెంట్ అందించే విధంగా ప్రభుత్వం ఆ రకమైన కార్యాచరణ రూపొందిస్తూ అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమాయత్తమవుతూ పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది కనుక వస్తే ఖమ్మం జిల్లాలో అనేక మంది ప్రజానికానికి కూడా కొంత ఆదాయ మార్గాలు ఎక్కువ బ్యాలెన్స్ లేకోకుండా ప్రజలందరూ కూడా కొంత ఆర్థికపరమైన తోడ్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది రాజశేఖర్.
ఎస్ ఎస్ ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ఉపేందర్, మనకి ఈ నేపథ్యంలో ఎన్ని గ్యాస్ బండ్లు ఇస్తారు అనేది ఒక సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు పథకం అమలుకు సంబంధించి పూర్తిగా మార్గదర్శకాలు కానీ దానికి సంబంధించినటువంటి రూల్స్ కానీ తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. 200 యూనిట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తెల్ల రేషన్ కార్డు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అద్దె గృహాలు ఉన్నటువంటి వారికి వర్తిస్తుందా లేదన్నది కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో అది కూడా త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆశాభావం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎస్ రాజశేఖర్, ప్రధానంగా ఇప్పటికే అంటే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ భాగంగా సంవత్సరానికి మీ కుటుంబానికి చెందినటువంటి సభ్యులు ఎన్ని సిలిండర్లు యూజ్ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఒక కాలంలో ప్రశ్నను అడిగినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా తన అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్లు కూడా అందించారు. అంటే సిలిండర్ కి సంబంధించిన విషయంలో ఎటువంటి కోతలు విధిస్తామని చెప్పేటటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు చెప్పినట్లుగా ప్రధానంగా ఇక్కడ కూడా చర్చ జరగట్లేదు. అదే నేపథ్యంలో ఎన్ని అవసరం ఉన్నా సరే అన్ని సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆ రకంగా వ్యూహరచన చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఇచ్చినటువంటి ఏదైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్కి సంబంధించిన దాంట్లో కూడా అద్దె కొంపు ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో ఈ ఉండేటువంటి వాళ్ళందరి కోసం కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి అంశంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రధానమైనటువంటి సమస్యగా అంటే ఈ అద్దె భవనాల్లో అద్దె ఇళ్లలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క వ్యవస్థని ఎట్లా వాళ్ళకి కన్వర్ట్ చేయాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రభుత్వం యోచిస్తా ఉంది. ఎటువంటి సందేహం కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉండి పలాంటి ఇంట్లో మీ ఉంటున్నామని చెప్పేసి కూడా మీటర్ నెంబర్ ఇస్తే 200 యూనిట్ల లోపు కరెంటు ఎవరైతే ఉన్నారో ఆ కరెంటు వినియోగదారులందరూ కూడా బిల్లు ఇవ్వకుండా ఉండాలనేటువంటి కూడా ప్రధానంగా గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా ఇప్పటికే మనం జిల్లాలో ఎస్సీని మనం సంప్రదించాం. వీడియో కాన్ఫరెన్స్ ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ఈ రోజు ఒక స్పష్టత ఉంది. ఇంకో 2 రోజుల్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి జిల్లా ప్రజలు కూడా కొన్ని ఆదేశాలు ఇస్తామని చెప్పేసి కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ మనకు ఆ రకమైన విషయాలు కూడా అందజేశారు. దాదాపు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వినియోగదారులు అందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు అంటే 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ మంత్రుల మీద కాంగ్రెస్ ప్రజాపాలన మీద ప్రజలకు అత్యంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కూడా ముందుకు పోతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది రాజశేఖర్.